గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి. ఈరోజు మనము తెలుగు మెథడాలజీ గురించి తెలుసుకుందాము. అందులోని ఫస్ట్ చాప్టర్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి భాషా బోధనా ఉద్దేశాలు మాధ్యమిక స్థాయిలో ఎలా వికసిస్తాయి. చూడండి, భాష బోధనా ఉద్దేశాలు మాధ్యమిక స్థాయిలో ఎలా వికసిస్తాయి. ఆప్షన్ 1 పండు, ఆప్షన్ 2 లడ్డు, ఆప్షన్ 3 పువ్వు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, పువ్వులా వికసిస్తాయి. సెకండ్ క్వశ్చన్, ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారము విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరు. చూడండి, ఏపీఎస్సిఎఫ్ ప్రకారము విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరు. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 పిల్లలు, ఆప్షన్ 2 ఉపాధ్యాయులు, ఆప్షన్ 3 ఒకటి మాత్రమే, ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ వచ్చేసి స్కూల్ అంటే విద్యా వ్యవస్థ అంటేనే ఎవరుంటారండి, పిల్లలు, ఉపాధ్యాయుల కీలక పాత్ర. ఆ పిల్లలే లేకపోతే ఇంకా స్కూల్లో ఉపాధ్యాయులకు ఏం పని ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి పిల్లలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏముంది, పిల్లలను జ్ఞాన నిర్మాతలుగా భావించినప్పుడు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల్లో బోధన అభ్యసన ప్రక్రియలో బృహత్తరమైన మార్పులు చోటు చేసుకోవాలని చెప్పింది ఎవరు అని అడిగారండి. ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 ఎన్ఈపి 2020, ఆప్షన్ 3 ఏపీఎస్సిఎఫ్, ఆప్షన్ 4 1 మరియు 2 అనే. ఆన్సర్ ఏంటి, ఏపీఎస్సిఎఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, పిల్లల భాష వాళ్ళు చేసే పనులకు వాళ్ళ పరిధిలోకి వచ్చే జీవిత సన్నివేశాలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఉంటుంది అన్నవారు. అంటే పిల్లల భాషకు వాళ్ళు చేసే పనులకి ఎటువంటి సంబంధం ఉంటుందని చెప్పింది ఎవరు, మధ్య మంచి సంబంధం ఉంటుందని చెప్పింది ఎవరు అని క్వశ్చన్ అండి. ఆన్సరు ఫస్ట్ వన్ డామ్ లాన్సీ, సెకండ్ వన్ కృష్ణకుమార్, థర్డ్ వన్ వచ్చేసి గాంధీజీ, ఫోర్త్ వన్ భర్తృహరి అండి. ఆన్సర్ వచ్చేసి కృష్ణకుమార్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బాల్యంలో పిల్లల మాటలు చేష్టలు ఒకటిగా ఉంటాయని అన్నది ఎవరు. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయంట, వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట్లాడే భాషకి ఒకే విధంగా ఉంటాయని ఎవరు చెప్పారు అన్నది క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ 1 డామ్ లాన్సీ, ఆప్షన్ 2 కృష్ణకుమార్, ఆప్షన్ 3 గాంధీజీ గారు, ఆప్షన్ 4 వేమన. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కృష్ణకుమార్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. పిల్లల చేష్టలు వాళ్ళు చేసే పనులు మాటలు ఒకే విధంగా ఉంటాయని చెప్పింది ఎవరు, కృష్ణకుమార్ గారు అండి. నెక్స్ట్ క్వశ్చన్, భాష అనున్నది ఏ భాషకు సంబంధించింది. చూడండి, భాష అనేది ఏ భాషా పదానికి సంబంధించిన పదం అని క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆప్షన్ 1 సంస్కృతము, ఆప్షన్ 2 తెలుగు, ఆప్షన్ 3 పర్షియన్, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సంస్కృతం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భాష అనే పదము సంస్కృత పదము. లింగ్వాకు అర్థము అని ఇక్కడ అడిగారంటే, లింగ్వా అంటే టంగ్ అని అర్థం అండి. టంగ్ని ఇంగ్లీష్లో టంగ్ అంటాం కదా, లింగ్వాకు అర్థం అడిగారు. టంగ్ అంటే ఏంటి తెలుగులో, నాలుక. సరే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏమున్నాయో చూద్దాము. ఆప్షన్ 1 వచ్చేసి కన్ను, ఆప్షన్ 2 వచ్చేసి చెవి, ఆప్షన్ 3 వచ్చేసి ముక్కు, ఆప్షన్ 4 వచ్చేసి నాలుక అండి. ఆన్సర్ వచ్చేసి ఏంటి, నాలుక అండి. ఆన్సర్ లింగ్వాకు అర్థము నాలుక. నెక్స్ట్ భాషకు మూలం ఏంటని క్వశ్చన్ అండి. భాష అంటే ఏంటిదండి, మనం మాట్లాడేదే కదా భాష. ఆప్షన్స్ చూద్దామా. ఆప్షన్ 1 ధ్వని, ఆప్షన్ 2 వర్ణం, ఆప్షన్ 3 భావం, ఆప్షన్ 4 ప్రకృతి.
ఇవన్నీ భాషకు మూలం అండి. కాదు కదా! భాష మాట్లాడేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయా మన నోట్లో నుంచి? రంగులు అవన్నీ. ఫస్ట్ వచ్చేదేంటి? ధ్వని. మూలం అంటే మొదటగా వచ్చింది భాష మాట్లాడితే వచ్చేటువంటిది ధ్వని. ఆన్సర్ వచ్చేసి ఏంటి? ధ్వని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, భాషణానికి మూలము. భాషణం అంటే ఏంటిదండి? మాట్లాడడమే కదా, సంభాషించడం. మాట్లాడుతుంటాం కదా మనం. మనిషి మాట్లాడకపోతే ఒక్క క్షణమైనా గడుస్తుందా అండి? అస్సలు గడవదు. మాట్లాడుతూనే ఉంటాము ఏదో ఒకటి. ఆప్షన్స్ చూద్దామా? భాషణానికి మూలము, దాని ఆప్షన్స్. ఆప్షన్ 1 వర్ణము, ఆప్షన్ 2 భావము, ఆప్షన్ 3 ధ్వని, ఆప్షన్ 4 సౌందర్యము. ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ధ్వని భాషణానికి మూలము. ధ్వని లేఖనానికి మూలము. లేఖనం అంటే ఏంటండి? రాయడం కదా. రాసేదానికి ఏదంట మూలం? రాయడానికి ఏముండాలా? పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది కదా అని అంటారా? లేదండి, అక్షరాలు ఉండాలి. నువ్వు అక్షరాలు ఉంటేనే కదా పెన్ను పేపర్ యూజ్ అయ్యేది, అంతే కదా. సో చూద్దామా ఆప్షన్స్. లేఖనానికి మూలము వర్ణము, ధ్వని, భావము, విలువ. కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటండి? వర్ణము. వర్ణం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేఖనానికి మూలం వర్ణము. 11 భాషకు ప్రాణం. భాషకు ప్రాణం ఏంటి? ఆప్షన్స్. ఆప్షన్ 1 ధ్వని, ఆప్షన్ 2 భావము, ఆప్షన్ 3 వర్ణము, ఆప్షన్ 4 వైఖరి. ఆన్సర్ ఏంటి? భాషకు ప్రాణం భావం. నెక్స్ట్, మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థుల ముఖ్య లక్షణాలు ఎన్ని? ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మాతృభాషకు లక్ష్యాలు ప్రాథమిక దశలో ఎన్ని? 4 లక్ష్యాలు ఉంటాయి. భాషా నైపుణ్యాలకు సంబంధించినది ఏది? ఆప్షన్స్ చూద్దామా? భాషా సౌధానికి మూల స్తంభాలు, అది కరెక్టే కదా. నెక్స్ట్, భాషా ప్రాప్తికి మూలాలు, గుర్తులు. ఓకే, ఇది కరెక్టే. విద్యార్థి మూర్తిమత్వ అభివృద్ధికి ప్రాతిపాదిక సామర్థ్యం, అది కరెక్టే కదా. భావగ్రహణకు మాత్రమే తోడ్పడేది భాష. అంటే భావగ్రహణకు మాత్రమే తోడ్పడుతుందా భాష? ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి భాష. అసలు మనిషికి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? భాషనేనండి. ఎటువంటి జంతువులకి తమ భావాలను వ్యక్తం చేసే అవకాశం లేదు, కానీ ఒక మనిషికి మాత్రము ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే భాష. అంటే మనిషి భాషతోనే తన బాధని, సంతోషాన్ని, కోపాన్ని, ఆనందము అన్నింటినీ ఇతరులకు భాషనే కదా ఉపయోగించేది. అందుకే భాష నైపుణ్యానికి సంబంధించినది. ఇది భావగ్రహణకు మాత్రమే తోడ్పడుతుందా? అన్నిటికీ తోడ్పడేది అంటే భాష. భావగ్రహణం అంటే అది ఎవరైనా మాట్లాడుతుంటే మనము దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అని మాత్రమే గ్రహించగలుగుతామా? లేదు కదా. మనం కూడా అవతలి వాళ్ళకి ఏవైనా సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. భావగ్రహణకు మాత్రమే తోడ్పడేది భాష కాదు కదా. మానవుని సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి భాష ఎంతో ముఖ్యం. నెక్స్ట్, అతి సులువైన నైపుణ్యాలు ఎన్ని అండి? భాషా నైపుణ్యాలు 4 కదా. ఆ 4 ఏవి? LSRW. ఆ LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇది అందరికీ తెలుసు అండి, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దామా? అతి సులువైన నైపుణ్యము. ఆప్షన్ 1 శ్రవణము, ఆప్షన్ 2 భాషణము, ఆప్షన్ 3 పఠనము, ఆప్షన్ 4 లేఖనం. ఆన్సర్ వచ్చేసి శ్రవణం. పుట్టుకతో అలవడే నైపుణ్యం శ్రవణం. తల్లి గర్భంలో నుండే పిల్లవాడు బయటి శబ్దాలను కూడా వినగలుగుతాడు. సో అతి సులువైన నైపుణ్యం శ్రవణం. వినడమే కదండి అతి సులువైన నైపుణ్యము. చెప్పండి. మాట్లాడడము కష్టం అంటే ఎక్కువ అది మాట్లాడడం వలన మనిషిలో ఎంతసేపు మాట్లాడితే మహా అయితే 1 గంట 2 గంటలు. తర్వాత
నీరసం వస్తాయి కదా మనిషికి, మాట్లాడి గొంతు నొప్పేస్తుంది. కానీ పఠనం కూడా ఎంతసేపు చదువుతావు నువ్వు? చదివినంతసేపు చదువుతావు, ఇంకా చాలు అంటే నిద్రపోతావు మహా అయితే, అంతే కదా. ఎక్కువసేపు చదవాలన్నా కంటిన్యూగా లేఖనం ఎంతసేపు రాస్తామండి? 24 అవర్స్ రాయగలుగుతావా? రాయలేవు. కానీ వినాలనుకుంటే వినగలుగుతాము. శ్రమ లేని పని అంటే వినడం. అవతల వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా వినగలిగేది ఏది? చెవులే కదా. శ్రమ లేకుండా వినేవి. నోటికి శ్రమ ఉంటుంది, చేతికి శ్రమ ఉంటుంది, చదవడం శ్రమనే, మాట్లాడడం శ్రమనే, రాయడం శ్రమనే. సో అది సులువైన నైపుణ్యం శ్రవణం. నెక్స్ట్ అండి, అతి కష్టమైన నైపుణ్యం ఏది? ఆప్షన్ చూద్దామా? శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము. కష్టమైన నైపుణ్యం ఆన్సర్ ఏంటి? లేఖనం. నెక్స్ట్, ప్రయత్నపూర్వకంగా అలవడేది ఏది? శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. అంటే ఆన్సర్ వచ్చేసి పఠనం అండి. ఒకరోజు తప్పులు చదువుతావు, మళ్ళీ ఇంకో రోజు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటావు. అవి ఏమైనా మిస్టేక్స్ ఉండి గ్రహించుకొని వాటిని అలా చదవకూడదని తెలుసుకొని ప్రయత్నపూర్వకంగా మనకు మనమే మంచిగా చదవాలి, మంచిగా చెప్పాలి అని అలవాటు చేసుకోవడము ఏది? పఠన నైపుణ్యం. నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యము. ప్రతి మనిషికి చదువు వచ్చినా రాకపోయినా, రాయడం వచ్చినా రాకపోయినా ఒకటి ఏంటిది అది? చూద్దామా? చూడండి, నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యం. ఫస్ట్ వన్ శ్రవణము, సెకండ్ వన్ భాషణము, థర్డ్ వన్ పఠనము, ఫోర్త్ వన్ వచ్చేసి లేఖనం. ఆన్సర్ ఏంటి? భాషణం అండి. అంటే మాట్లాడడము. చదువుతో సంబంధం లేదు కదా. మాట్లాడాలంటే చదువు ఉండాలా అండి? లేదు కదా. చదువుకోకుండా కానీ మనకంటే మంచి వక్తలు కూడా ఉన్నారండి. గొప్పగా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో. ఒక్కటే మంచి నైపుణ్యం అలవడుతుంది అనుకోవడం తప్పు. చదువు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఉండే నైపుణ్యం ఏంటి? భాషణంలో నిత్య వ్యవహారంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే నైపుణ్యం ఏదంటే భాషణం. నెక్స్ట్, ధ్వనితో కూడిన నైపుణ్యం నాకు చెందినది. ధ్వని అంటే ఏంటండి? శబ్దమే కదా. ఆ శబ్దంతో కూడిన నైపుణ్యానికి చెందినది ఏది అని అడుగుతున్నారు. భాషణం ద్వారానే కదా ధ్వని వచ్చేది. భాషణం చేస్తున్నామంటే, మనం మాట్లాడుతున్నామంటే అవతల ఉంటారు కదా. చూద్దాం, ఆప్షన్స్ చూద్దాము. ధ్వనితో కూడిన నైపుణ్యం నాకు చెందినది ఆప్షన్ 1 శ్రవణము, ఆప్షన్ 2 భాషణము, ఆప్షన్ 3 పఠనము, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ధ్వనితో కూడిన నైపుణ్యం శ్రవణము, భాషణము. లిపితో కూడిన నైపుణ్యం నాకు చెందినది. లిపి అంటే ఏంటి? రాయడం. లిపి అంటే అక్షరాలు అన్నమాట. ఆప్షన్స్ చూద్దామా? ఆప్షన్ 1 పఠనము, ఆప్షన్ 2 లేఖనము, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 వచ్చేసి శ్రవణం. లిపితో కూడిన నైపుణ్యం అంటానే లేఖనం ఫస్ట్ గుర్తుకు రావాలండి. లేఖనం రాసిన దాన్ని ఏం చేయాలి? చదవాలి కదా, పఠించాలి కదా. సో పఠనం 2 అనమాట. ఆన్సర్ 3 ఆప్షన్ వచ్చేసి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లేఖనము, పఠనము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భావగ్రహణ నైపుణ్యం నాకు చెందినది. భావగ్రహణం అంటే అవతల వాళ్ళు వినింది, అవతల వాళ్ళు చెప్పింది, లేదంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి ఏవి అని క్వశ్చన్ అండి. ఫస్ట్ వన్ శ్రవణము, సెకండ్ వన్ భాషణము, థర్డ్ వన్ పఠనము, ఫోర్త్ వన్ 1 and 3 అండి. శ్రవణము, పఠనము. ఆన్సర్ వచ్చేసి శ్రవణము, పఠనము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, భావగ్రహణ నైపుణ్యం నాకు చెందినవి శ్రవణము, పఠనము అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రవణం, పఠనం కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ భావ వ్యక్తీకరణ నైపుణ్యానికి చెందినది. భావ వ్యక్తీకరణ నైపుణ్యం నాకు చెందినది. ఆప్షన్స్: ఆప్షన్ 1 భాషణము, ఆప్షన్ 2 లేఖనము,
ఆప్షన్ 3 1 and 2 భాషణము మరియు లేఖనము. ఆప్షన్ 4 శ్రవణము. భావ వ్యక్తీకరణకు చెందినది ఏది అంటే భాషణము, లేఖనము. మన భావాలని మాట్లాడడం ద్వారా వ్యక్తం చేయవచ్చు, రాయడం ద్వారా అవతల వాళ్ళకి తెలియజేయవచ్చు. ఆన్సర్ వచ్చేసి భాషణము, లేఖనము. అత్యంత సాంఘిక ప్రయోజనాలు కలిగిన నైపుణ్యం ఏది? అత్యంత సాంఘిక ప్రయోజనాలు కలిగిన నైపుణ్యం భాషణం అండి. ఆప్షన్స్ చూద్దాము. సరే, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. భావ వ్యక్తిగత నైపుణ్యానికి చెందినది భాషణము. సునిశ్చిత శ్రవణమునకు తోడ్పడేది కుటుంబము. భాషకు గల ప్రయోజనమునకు గుర్తింపు భావగ్రహణము, భావ వ్యక్తీకరణ. భాషకి గల ప్రయోజనాలు ఏవేవి ఉన్నాయి? భావాన్ని గ్రహించడము, భావాలను అవతల వాళ్ళకి వ్యక్తం చేయడము ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 1 and 2 is the correct answer. మిశ్రమ నైపుణ్యంకు ఉదాహరణ. మిశ్రమ నైపుణ్యము అంటే ఏంటి? వినియోగ నైపుణ్యం ఆప్షన్ 1, ఆప్షన్ 2 వ్యక్తీకరణ నైపుణ్యం, ఆప్షన్ 3 సృజనాత్మకత నైపుణ్యం. ఇవన్నీ కరెక్ట్ సమాధానాలే మిశ్రమ నైపుణ్యానికి. వినియోగ నైపుణ్యం సరైనదే, వ్యక్తీకరణ నైపుణ్యం సరైనదే, సృజనాత్మక నైపుణ్యం కూడా సరైనదే. భాషా నైపుణ్యాల అమరికలో దాగి ఉన్న మనోవిజ్ఞాన సూత్రము. భాషా నైపుణ్యాల అమరికలో దాగి ఉన్న మనోవిజ్ఞాన సూత్రము. ఆప్షన్ డిఫికల్ట్, ఆప్షన్ 3, ఆప్షన్ 2 known to unknown, ఆప్షన్ 3 whole to complex, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఇస్ ద 1 and 2 ఈజీ టు డిఫికల్ట్, known to unknown. భాషాభ్యసనంలో ప్రథమ నైపుణ్యాన్ని గుర్తింపుము. భాషాభ్యసనంలో భాష నైపుణ్యాలు 4 కదండి. లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. సో ఆన్సర్ వచ్చేసి శ్రవణము. భావగ్రహణ నైపుణ్యాల్లో ప్రథమ నైపుణ్యము శ్రవణము. భావగ్రహణ నైపుణ్యాల ప్రథమ నైపుణ్యం శ్రవణం అండి. భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో చివరి నైపుణ్యము లేఖనం. ఇవి ఈజీ గుర్తుపట్టచ్చు అండి. మీకు LSRW గుర్తు ఉంటే అవి ఈజీగా మీరు గుర్తుపడగలుగుతారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాల చివరి నైపుణ్యం లేఖనం. శ్రవణ నైపుణ్యంకు చెందనిది. శ్రవణ నైపుణ్యంకి చెందనిది అంటే ఆన్సర్ వచ్చేసి శ్రవణ నైపుణ్యం ఒకమైనది కాదు. ఇది పుట్టుకతో వచ్చేటువంటి నైపుణ్యము. చూడండి, స్వతసిద్ధమైనది చెప్పాను కదా, ఇది పుట్టుకతోనే వస్తుంది. అలాగే అనుకరణకు తోడ్పడే నైపుణ్యం కరెక్టే కదా. అవతల వాళ్ళు చెప్పింది వింటూ అనుసరిస్తుంటాం కదా. అలాగే శిశువు ఎదిగే కొద్దీ పెరిగే నైపుణ్యం అంటే శిశువు పుట్టుకతో తను పెరిగే కొద్దీ ఆ శబ్దాలను విని దాన్ని అర్థం చేసుకోగల నైపుణ్యం ఏర్పడుతుంది. ఇవి అండి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొదటి చాప్టర్కి సంబంధించింది. మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ మళ్ళీ తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.